తెలుగుదేశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ తన తండ్రిపైన పార్టీపైన వస్తున్న విమర్శలకు ఘాటుగా జవాబిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలకు దిగకుండా నిర్మాణాత్మకమైన వ్యంగ్యాస్త్రాలను ట్విట్టర్ ద్వారా సంధిస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ఇప్పుడున్న సరైన సాధనం సామాజిక అనుసంధాన వేదికలు. తక్కువ సమయంలో ఒకేసారి లక్షలాది మందికి సమాచారం అందించే అవకాశం ఉంది. తెలుగుదేశం అధినేత తానయుడు నారా లోకేష్ ఇప్పుడు ఈ అస్త్రాన్నే ఎంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీ పైన, తన తండ్రి పైన, తమ వ్యాపార సంస్థలపైన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని అదే రీతిలో తిప్పికొడుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలని హెరిటేజ్ కోరుకుంటోందంటూ వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యల్ని లోకేష్ సున్నితంగా ఖండిస్తూనే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న జగన్ ఎఫ్డీఐలపై జరిగిన ఓటింగ్లో ఎందుకు పాల్గొనలేదంటూ నిలదీశారు. జగన్కు బెయిల్ వస్తుందని పదే పదే చెప్తున్న వైకాపా నిర్దోషిగా బయటకు వస్తారని ఎందుకు చెప్పలేకపోతోందని ట్విట్టర్లో ప్రశ్నాస్త్రం సంధించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న రీతిలోనే భారీగా ఖర్చు పెట్టి దొంగ సర్వేలు చేయిస్తుందని విమర్శలు గుప్పించారు. విద్యుత్ సంక్షోభానికి తెలుగుదేశం పార్టీయే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపైన విమర్శలు ఎక్కుపెట్టారు. బొత్సను మాఫియా డాన్గా అభివర్ణించిన కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారుతున్న లోకేష్ సలహాలు, సూచనలను అటు తెలుగు తమ్ముళ్లు సైతం సమర్థిస్తున్నారు. ప్రచార పందాతో పాటు ప్రత్యర్థులపై చేసే విమర్శల సరళిని కూడా మార్చాలని ఇటీవల లోకేష్ చేసిన ప్రతిపాదనను పార్టీ నేతలు స్వాగతించారు.